అన్ని మేళ్ళు పొంది, అన్ని దీవెనలు పొంది, వీళ్ళ సహాయం పొంది, దీవించబడిన తర్వాత అన్నదమ్ములను, ఫ్రెండ్స్ను, అక్కలను, చెల్లులను, తెలిసిన వారిని నేను ఎరగను, వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్లు మాట్లాడే వాళ్ళకి ఇది పెద్ద గుణపాఠం. ఏం జరిగిద్దో హఠాత్తుగా వాళ్ళ జీవితాలు ముగించబడతాయని బైబిల్ చెబుతుంది. అంటే నేను తిట్టడానికి చెప్పట్లా, కృతజ్ఞత, అన్నదమ్ములను సహాయపడునని బైబిల్ ఎంత చక్కగా రాయబడింది తెలుసా? దేవుడు మీ తండ్రి స్నేహితులు కూడా మర్చిపోవద్దు అన్నాడు మాట. మీ తల్లిదండ్రుల స్నేహితులు కూడా మర్చిపోవద్దు. మీ తల్లిదండ్రులకి సహాయకులుగా ఒకప్పుడు ఉండుంటారు వాళ్ళు. ఇప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళని కూడా నువ్వు మర్చిపోవద్దు. వాళ్ళకు కూడా సహాయం నువ్వు చేయగలిగిన రోజు మంచిగా మాట్లాడి వారికి నువ్వు సహాయకులుగా ఉండని బైబిల్లో చెప్పబడింది. కారణం ఏంటంటే మీ నాన్నగారు టైంలో నువ్వు పుట్టకముందో లేకపోతే నువ్వు చిన్నప్పుడో వాళ్ళ స్నేహితులు కాబట్టి మీ నాన్నగారికి ఆయన సహాయపడి ఉంటాడు, ఏదో ఉపయోగపడి ఉంటాడు. ఆ ఉపకారాన్ని బట్టి, ఆ ఉపయోగపడే బుద్ధిని బట్టి ఈ రోజును కూడా నీ తల్లి స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను కూడా మర్చిపోవద్దని చెప్పాడు దేవుడు.